మూవీలో బాస్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం. ఇక ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది. మరి సరిపోదా శనివారం మూవీ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక ముందుగా సరిపోదా శనివారం మూవీ స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే, అమ్మకు ఇచ్చిన మాట కోసం మన హీరో శనివారం ఏం చేశాడు అనేది ఈ మూవీ స్టోరీ లైన్ అన్నమాట. ఈ సినిమాలో నాని అయితే చాలా పవర్ఫుల్ క్యారెక్టర్లు అయితే కనిపించారు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తో నాని అయితే సూపర్ గా మెప్పించారు. ఇక ముఖ్యంగా తన క్యారెక్టర్ పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ నాని నటించిన విధానం సూపర్ గా ఆకట్టుకుంటుంది. తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్సెస్ లో నేచురల్ లుక్స్ తో నాని అయితే సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. ఇక ప్రియాంక అరుల్ మోహన్ తో సాగిన లవ్ స్టోరీలో కూడా నాని తన టైమింగ్ తో సూపర్ గా ఆకట్టుకున్నారు. ఇక హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ సూపర్ గా మెప్పించింది. ఆమె ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో మూవీలో సూపర్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కీలక క్యారెక్టర్ లో నటించిన ఎస్జే సూర్య కూడా చాలా బాగా నటించారు. ఎస్జే సూర్య అలాగే మురళీ శర్మ మధ్య వచ్చే సీన్స్ అయితే సూపర్ గా ఉంటాయి. ఇక తండ్రి క్యారెక్టర్ లో నటించిన సాయి కుమార్ కూడా చాలా బాగా నటించారు. మురళీ శర్మ, అజయ్ ఘోష్ అలాగే మిగిలిన నటినట్లు కూడా తమ క్యారెక్టర్స్ పరిధి మేరకు చాలా బాగా నటించారు. ఇక డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ అలాగే ఎమోషనల్ సీన్స్ అయితే మూవీలో బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ అయితే చాలా బాగుంది సినిమాలో. ఈ మూవీ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల కథనాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా రాసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక అలాగే హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ స్టోరీని కూడా ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేస్తుంటే సినిమాకి ఇంకా ప్లస్ అయి ఉండేది. టెక్నికల్ పరంగా ఈ మూవీ గురించి మాట్లాడేసుకుంటే, సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్ గా ఉంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ విజయ్ అందించిన పాటలు ఓకే అని చెప్పొచ్చు. ఇక సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలో చాలా సీన్స్ ని చాలా బ్యూటిఫుల్ గా అయితే చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ఫైనల్ గా సరిపోదా శనివారం అంటూ వచ్చిన ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాలో నాని నటన, యాక్షన్ సీన్స్ అలాగే మదర్ సెంటిమెంట్ అలాగే నాని క్యారెక్టర్ తాలూకు ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. క్లైమాక్స్ కూడా సూపర్ గా ఆకట్టుకుంటుంది. అయితే కొన్ని సీన్స్ మాత్రం రెగ్యులర్ గా అనిపిస్తూ ఉంటాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో నాని నటనతో పాటు పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్, మదర్ సెంటిమెంట్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. మొత్తానికి సరిపోదా శనివారం మూవీ అయితే థియేటర్లో చూసి సూపర్ గా ఎంజాయ్ చేసేయచ్చు.